we can see the layer which covers the layer which separates anamata abdominal cavity to chest cavity. It is nothing but మస్కులర్ స్ట్రక్చర్ ఎలాంగేటెడ్ కదా, సర్క్యులర్ కూడా షేప్లో కూడా ఏ విధంగా ఉంటుంది, అది సర్కిల్గా ఉంటుంది ఇంచుమించు. ఇట్స్ ఎన్సర్కిల్స్ ద ఎంటైర్ బాడీ ఇంటర్నల్. ఇక్కడ మనకు హెపాటిక్ ట్రయాడ్ అని ఒక హోల్ ఉంటుంది. ఇక్కడ 3 హోల్స్ ఉండి ఉంటుందన్నమాట డయాఫ్రమ్ నుంచి. ఒకటేమో ఈసోఫాగస్కి, ఒకటేమో సిస్టమిక్ అయోర్టాకి, ఒకటేమో ఇన్ఫీరియర్ వీనా క్యావా. అట్లా 3 హోల్స్ల నుంచి ఓన్లీ ఆ 3 ఓపెనింగ్స్ దీనికి ఉన్నది. డయాఫ్రమ్కి ఉండేటటువంటి ఓపెనింగ్స్ అనమాట. ఇలాగా దిస్ ఈజ్ డయాఫ్రమ్. దాని అరేంజ్మెంట్ కానీ దాని షేప్ కానీ ఎంతో స్ట్రక్చరల్గా ఎంత బాగుంటుంది. బట్ అట్ ద సేమ్ ఇట్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అనమాట. ప్రెజర్ దాని నుంచి కిందికి లోయర్ అబ్డామిన్ నుంచి కానీ ఎక్స్టర్నల్ అబ్డామిన్ కానీ రాదు. అది ఒక సైడ్, ఇది ఒక సైడ్. ఈజ్ అన్ సర్కిల్. మనం కనుక దీన్ని డిలీట్ తీసేస్తే అది కూడా చూడవచ్చు. జస్ట్ ఐ విల్ షో యూ. దాని కింద డయాఫ్రమ్ కింద ఉండే ఆర్గాన్స్ని ఒకసారి స్టడీ చేద్దాం. యాక్చువల్గా పెద్ద బ్యాక్ లెగ్ స్ట్రక్చర్ లేదు ఇప్పుడు. ఏంటది? స్టమక్. జస్ట్ దానికంటే కింద ఉన్నది ఇది లివర్. ఓకే, దిస్ ఈజ్ ద లివర్. ఓకే, దిస్ ఈజ్ ద లివర్. దిస్ ఈజ్ ద లివర్. ఏ కలర్ ఉంది ఏంటి అనేది అంతా మీకు తెలుసు థియరీ. ఓకేనా? ఓకే, జస్ట్ దానికి ఆపోజిట్ సైడ్లో ఇటువైపుకి ఉండేటటువంటి ఇంకొక ఆర్గాన్ ఉంది. రెడ్ బ్లడ్ సెల్స్ ఫినేరియల్ గ్రౌండ్. ఏంటది? స్ప్లీన్. ఇది గ్రేవ్ యార్డ్. ఆర్బీసీ పర్టికులర్గా ఈవెన్ ఆల్ ఎలిమెంట్స్లలో, ఫీవర్స్లలో, డిసీజెస్లలో ఎక్కువ ఇన్ఫెక్ట్ అయ్యేది ఇదే అనమాట. అంటే అది దాని ఫంక్షన్ డిస్ఫంక్షన్ అయితే ఆటోమేటిక్ ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, దెన్ ఈ రెండింటికంటే కొంచెం కింద, లివర్ కంటే కింద రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి 2 గ్రీన్ షేప్డ్ ఆర్గాన్స్ ఉంటాయి మనకి కదా. ఇదిగోండి ఈ 2. ఇదిగోండి ఇక్కడ కిడ్నీ పైన లేదా దాని చుట్టూరా ఒక అపెండేజెస్ కనపడుతుంది మనకు. ఏంటది? ఎస్, డెఫినెట్గా ఫ్యాట్, దాంతోపాటు ఉండేటటువంటి గ్లాండ్ ఏరియా పుష్టితోటే ఏర్పడుతుంది అదంతా కూడా. ఇది కూడా తీసేద్దాం. ఇదే మేలు, లాగేస్తే పోతుంది. అలాగే ఓకే, ఇప్పుడు చూడండి కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేద్దాం. ఏ షేప్ ఉందమ్మా ఇది? షేపు, సైజు, అవునా? దాని తర్వాత మెజర్మెంట్స్ కూడాను. లెంత్, థిక్నెస్, విడ్త్ అండ్ బ్రెడ్త్. ఎస్, రైట్. ఓకే, దీంట్లో అలాగే ఇది చిన్నదే ఉంటుంది, యానిమల్ అది చిన్నదే ఉంటుంది. ఓకే, ఉంటుంది, ఇంకా పెద్దవి కూడా కనిపిస్తాయి. వేరియేషన్ ఉంటుంది సైజు. రైట్, ఇక్కడ కొన్ని బ్లడ్, కొన్ని వెజల్స్ లోపలికి వెళ్ళడం, కొన్ని ట్యూబ్స్ లోపలికి వెళ్ళడం, బయటికి రావడం కనబడుతుంది కదా. ఇదిగోండి, ఇదిగోండి. జస్ట్ యూ కెన్ ఇమాజిన్. ఇక్కడ మీరు అంత పెద్దగా సిగ్నిఫికెంట్గా చూడకపోయినా కిందికి వెళ్ళేది ఏమైందంటే చెప్పండి.
ఆ? ఇది రీనల్ ఆర్టరీ. వైట్ కలర్లో ఉన్నది అంటే రీనల్ ఆర్టరీ. దాని అడ్జసెంట్గా బాగా స్మూత్గా ఉన్నది రీనల్ వెయిన్. ఆ విధంగా మనం ఈ 3 ఓపెనింగ్స్ని కూడా చూస్తాం. సో ఇదేమో ఏంటిది? తీసేశారు. రైట్. ఇదేమో హైలస్ పార్ట్ కదా. రైట్. దీన్ని కూడా సెక్షన్ చేద్దాం. బ్లేడ్ చిక్కుడు గింజలు కోసినట్టుగా కోయడమే యాక్చువల్గా మనకు నైఫ్ అది ఉంటుంది కదా, ఇది మన డిసెక్షన్ బాక్స్ సర్జికల్ నైఫ్ ఉంటే కొంచెం బాగా, ఇప్పుడే కదా మన కెరీర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందు బ్లేడ్తోనే స్టార్ట్ చేద్దాం. ఒకసారి మీరు ఓపెనింగ్స్ని క్లియర్గా చూడొచ్చు. ఇదిగోండి. ఓకే. రెడ్డిష్ బ్రౌన్లో ఉన్నదంతా కూడాను పిరమిడ్స్ చూడండి. పిరమిడ్స్ కనిపిస్తాయి. స్క్రీన్లో చూడండి. ఓకే. సో ఇది వెరీ సింపుల్ యాక్టివిటీ. ఓన్లీ కిడ్నీస్ని అడిగినా ఇస్తారు వాళ్ళు. 50 రూపాయలు ఎంతో తీసుకుంటారు. ఒకటి తెచ్చుకుంటే చాలు, ఎందుకంటే వాళ్ళు తూకం వేయింగ్తో అమ్ముకుంటారు కాబట్టి. రైట్. ఈ బ్లడ్ వెజల్స్ ఇవన్నీ కూడా మనం మళ్ళీ సేమ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న 3 వెజల్స్ అన్నమాట. అట్లా అనాటమీ చేయొచ్చు.